వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం విశ్వంభర వర్సెస్ మెగా 157 అంటూ ఒక కొటేషన్ మనకి కనిపిస్తూ ఉంది. సో ఏంటి విశ్వంభర వర్సెస్ 157 అంటే ఇది ఓటీటీకి సంబంధించినటువంటి ఒక అంశంగా మన ముందుకు వస్తూ ఉంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం, రాబోతున్నటువంటి లేటెస్ట్ ఫిలిం విశ్వంభర అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ అంతా కూడా పూర్తయిపోయినటువంటి ఈ సినిమా విడుదలకు సమాయత్తమవుతుంది. 12వ తేదీ ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ రామ రామ అనేటువంటి ఒక భక్తి ప్రధానమైనటువంటి పాటని విడుదల చేయబోతుంది చిత్ర బృందం. ఈ సినిమాకి బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకుడు. దీని తర్వాత అనిల్ రావుపూడి డైరెక్షన్లో సినిమా చేయడానికి చిరంజీవి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ షాట్ ఉగాది రోజు జరిగింది. సో మే నుంచి దాని రెగ్యులర్ షూటింగ్ జరపడానికి నిర్మాతలైనటువంటి సాహు గారపాటి అలాగే సుస్మిత కొణిదెల వీళ్ళు రెడీ అవుతున్నారు. ఆ సినిమాని అంటే దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు కాబట్టి ఆయన చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నటువంటి 157వ సినిమా కాబట్టి దానికి మెగా 157 లేదా చిరు అనిల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాని వర్కింగ్ టైటిల్గా తాత్కాలికంగా పిలుస్తూ ఉన్నారు. ఆ సినిమాని వచ్చే సంక్రాంతికి అంటే 2026 జనవరి 2వ వారం మన ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేశారు, సంక్రాంతికి తీసుకొస్తున్నామని చెప్పేసి. మరి ఈ రెండు సినిమాలకి మధ్య గొడవేంటి, వారేంటి అంటే ఓటీటీ వార్. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓటీటీ సంస్థలు విశ్వంభర కంటే కూడా మెగా 157 ప్రాజెక్టు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి, దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాయి అంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక అంశం విరివిగా వైరల్ అవుతూ ఉంది. మరి ఇది నిజమేనా అంటే ఇప్పటి వరకు కూడా విశ్వంభరకు సంబంధించి ఓటీటీ డీల్ అనేది పూర్తి కాలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రధానంగా 70% విశ్వంభర సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఆధారపడి ఉంది. ఆ మధ్య వచ్చినటువంటి ఒక గ్లింప్స్ ఏదైతే ఉందో అదే ఈ సినిమాకి మైనస్గా మారింది అనేటువంటి వాదన విపరీతంగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే దానిపైన విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చాలా నాసిరకంగా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. సినిమాలో గనక ఇదే తరహా వర్క్ గనక, ఈ గ్రాఫిక్ వర్క్ గనక ఇదే విధంగా ఉంటే గనక సినిమా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది బాక్సాఫీస్ వద్ద అని కూడా చాలా విమర్శలు వచ్చాయి. అంటే అలా ఒక యానిమేషన్ టైప్ ఆఫ్ వర్క్గా అది మన కళ్ళ ముందుకు వచ్చింది. అంటే ఒక లైవ్ యాక్షన్, ఇవాళ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది లైవ్ యాక్షన్ లానే కనిపించాలి, రియలిస్టిక్గానే కనిపించాలి. యానిమేషన్ టైప్లో, కార్టూన్ టైప్లో కనుక ఆ వర్క్ కనిపిస్తే, ఎందుకంటే అందులో ప్రధానంగా కొన్ని విచిత్రమైనటువంటి జంతువులు, పక్షులు అందులో కనిపించాయి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్లో, విశ్వంభర గ్లింప్స్లో. అంటే మనం చూసాం కదా అవతార్ తరహాల, అవతార్లో ఎలా ఉంటాయి, అక్కడ ఎగిరే పక్షులు ఎలా ఉంటాయి, ఆ డేగలు కానివ్వండి ఇంకొక రకమైనటువంటి కానీ వాటిని వాహనాలుగా చేసుకుని అవతార్లో అందులో పాత్రలు ఎలా స్వారీ చేస్తాయి, ఇవన్నీ మనం చూసాం. అదే తరహా జంతువులు, పక్షుల్ని ఈ సినిమాలో చూపించారు, కానీ అవి రియలిస్టిక్గా లేవు, యానిమేషన్ టైప్ క్యారెక్టర్ లాగా కనిపించాయి. అదే తీవ్రమైనటువంటి విమర్శలు తావిచ్చింది. సినిమా కూడా ఇదే తరహాలో ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగించింది. అందువల్లే ఈరోజు ఓటీటీ సంస్థలు విశ్వంభర మీద కంటే కూడా అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయబోతున్నటువంటి సినిమా మీద ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాయంటూ ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. అనిల్ రావుపూడి ప్రజెంట్ ఎంత డిమాండ్ ఉన్న డైరెక్టరో మనకి తెలియంది కాదు. 8 సినిమాలు ఇప్పటి వరకు అతను డైరెక్ట్ చేస్తే అందులో ఒక్కడు కూడా ఫెయిల్ కాల బాక్సాఫీస్ దగ్గర.
వాటిలో ఎక్కువ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. పటాస్ అనే సినిమాతోటి అతను డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతోటి అంతకుముందు ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి నందమూరి కళ్యాణరామ్ ఆ సినిమాతోటి హిట్ సాధించి మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. ఆ తర్వాత సుప్రీం అనే సినిమా చేశాడు సాయి ధరమ్ తేజ్ తోటి. ఆ తర్వాత రవితేజ్ తోటి రాజా ది గ్రేట్ అనే సినిమా చేశాడు. అది పెద్ద హిట్ అయింది. అప్పుడు దాకా ఫెయిల్యూర్లో ఉన్నటువంటి రవితేజ మళ్ళీ గాడిన పడ్డాడు. ఆ తర్వాత వచ్చినటువంటి F2 సినిమా అది హిలేరియస్ కామెడీతో సో ఎంతగా నవ్వులు పంచిందో సంక్రాంతికి వచ్చి మనకు తెలుసు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత మనం చూసాం సరిలేరు నీకెవరు అనే సినిమా మహేష్ తోటి, అది పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత F3 వచ్చింది, కానీ అది పెద్ద విజయం సాధించకపోయినా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆ తర్వాత భగవంత్ కేసరి బాలకృష్ణ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించి విజయం సాధించాడు. ఇక ఈ సంవత్సరం వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. 300 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించి దేశంలోనే మొత్తంగా చూసుకుంటే చావా తర్వాత అతిపెద్ద బ్లాక్ బస్టర్గా ఆ సినిమా నిలిచింది. ఓవరాల్గా తెలుగులో ఇప్పటివరకు కూడా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ గ్రాసర్ అదే. మరి దాని తర్వాత అనిల్ రావుపూడి ఇప్పుడు మెగాస్టార్ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్నీ కూడా స్క్రిప్ట్ ఇదంతా కూడా అన్నీ లాక్ అయిపోయాయి. మేలో షూటింగ్కి వెళ్ళటమే తరువాయి. మరి అందుగురించే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా, అతనికి ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమాకి ఎనలేని క్రేజ్ వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అందుగురించి ఆ సినిమా కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. విశ్వంభర్ పక్కన పెట్టేసి ఈ సినిమా కోసం ఎక్కువ కోట్ చేస్తున్నాయి, ఎంతైనా సరే పెట్టడానికి రెడీ అవుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అవి చాలా వరకు మనం అందులో అవి విశ్వసించదగ్గ వార్తలుగానే మనకి సమాచారంగానే ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. సో చిరంజీవి గారు కూడా ఆయన అనిల్ రావుపూడితోటి చేసే సినిమా మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్గా మనకు కనిపించి బాగా నవ్వులు పోయిస్తారు. సో ఆయన క్యారెక్టర్లో మంచి ఫన్ ఉంటుంది. సో అనిల్ రావుపూడి తన కథలో కానివ్వండి, తన సన్నివేశాల్లో కానివ్వండి, తను రాసే సంభాషణలో కానివ్వండి ఎంత వినోదాన్ని మనకు అందిస్తాడో చాలామందికి తెలిసిందే. మరి ఇప్పుడు చిరంజీవి కామెడీని పండించడంలో దిట్ట. సో ఆయన అందుగురించి ఇంత ఆయన మాస్ స్టార్గా ఒక మెగాస్టార్గా కావటంలో ఆయన కామెడీ టైమింగ్ అనేది ఆయన బాగా ఉపకరించిందని చెప్పేసి చాలామంది విమర్శకులు విశ్లేషకులు భావిస్తారు. అది నిజం కూడా. మరి అందుగురించే ఇప్పుడు విశ్వంభర కంటే కూడా మెగా 157 సినిమా మీద ఓటీటీ దిగ్గజాలు వాటి కన్ను పట్టడంలో ఆశ్చర్యం ఏం లేదు. అట్లా అని చెప్పి విశ్వంభరని మనం ఇప్పుడు ఇక్కడ తక్కువ చేయటం కాదు. ప్రస్తుతం అంటే రేపు అది పాట కనుక బయటకు వస్తే దానికి కూడా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ సినిమా యూనిట్ భావిస్తోంది. అప్పుడు ఏమన్నా అంటే వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో విశ్వంభర సంబంధించి ఆ ప్రమోషనల్ కంటెంటే ఓటీటీకి సంబంధించినటువంటి డీల్ను కూడా కుదిర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం మెగా 157 మీదే ఎక్కువ మంది కన్ను ఉంది అనేది మాత్రం నిజం.